నమస్తే మాస్టర్స్, నా పేరు సుజాత. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నాకు దానం నేర్పించిన సుజాత మేడంకి, జూన్ ద్వారా దానం అందించిన అశ్విని మేడంకి నా కృతజ్ఞతలు. నేను దానంలోకి అనారోగ్యాలతో వచ్చాను. నేను థైరాయిడ్, ఆస్తమా, నడుము నొప్పి, మైగ్రేన్ ఈ 4తో చాలా అనారోగ్యంతో వచ్చాను. మాది టిఫిన్ సెంటర్ ఉంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఈ రోగాలతో వర్క్తో చాలా వరకు సఫర్ అయ్యాను. నేను దానంకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. 2020 నవంబర్ 10వ తారీఖు దానంలోకి వచ్చాను. దానంకి వచ్చిన తర్వాత అన్ని రోగాలు పోగొట్టుకున్నాను. ఫస్ట్ రోజు దానంకి వచ్చినప్పుడు సుజాత మేడం నాన్ వెజ్ తినకూడదమ్మా అని చెప్పింది. ఆ రోజే నేను ఇంటికి పోయే లోపల నిర్ణయం తీసుకున్నాను, రోగాల కన్నా నాన్ వెజ్ తినడం ఎక్కువ అని నాన్ వెజ్ మానేస్తాను. నేను దానంకి వచ్చిన తర్వాత మా వారు, మా అబ్బాయి, మా అమ్మ ముగ్గురు దానంలోకి వచ్చినారు. మా అబ్బాయి దానంకి వచ్చిన తర్వాత కూడా నాన్ వెజ్ తినేవాడు. నాన్ వెజ్ తిన్నప్పుడు పిరిమిడికి వెళ్ళేవాడు కాదు. ఒకరోజు నాన్ వెజ్ తిన్నప్పుడు జస్ట్ లో పెయిన్ వచ్చింది. ఇక్కడ ఇస్సీ నుండి అక్కడ పిరిమిడికి రోజు వెళ్ళేవాడు పడుకోవడానికి. అక్కడ పెయిన్ వచ్చినప్పుడు సార్కి చెప్పాను, అక్కడ పిరమిడ్ లో ఉన్న సార్కి మా అబ్బాయికి ఇలా పెయిన్ వచ్చింది అంటే ఇక్కడ రమ్మని చెప్పండి అని చెప్తే ఆ సార్ వచ్చేసి బాబుకి క్షమాపణ దానం చేపించినాడు అర్ధగంట. అప్పుడు మా బాబు అంతా జస్ట్ పెయిన్ అంతా తగ్గిపోయింది. అప్పటి నుంచి బాబు శాకాహారి అయినాడు. మా ఇంట్లో మా పిల్లలు, మా అబ్బాయి అందరు శాకాహారి అయినారు. ఇంకొకటి నేను ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మా ఊర్లో పల్లెటూరులో పెద్దలు చేస్తారు, అక్కడ సమాధిలో శివాలయ గుడి ఉంది. అక్కడ నేను 1 గంట ధ్యానం చేయాలనుకున్నా. గర్భగుడిలో ధ్యానం కూర్చున్నా. అక్కడ కూర్చున్నప్పుడు ఈగలంతా నా శరీరపైన మొహం మీద వచ్చినాయి. అప్పుడు నేను అనుకున్నా, నేను సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వస్తా, మీరు మా శరీరం పైకి వస్తే నేను ఎలా ధ్యానం చేయాలి, దయచేసి రిక్వెస్ట్ చేసుకున్నా, దయచేసి మీరు రాకండి, నేను ధ్యానం చేసుకుంటా అంటే ఫస్ట్ మొహం మీద పోయినాయి, ఇంకోసారి అనుకుంటే శరీరం మీద పోయినాయి. 1 గంట బాగా ధ్యానం చేసుకున్నా. తర్వాత నేనేమనుకున్నా, ఈగలని మొత్తం పైన నేను అనుకున్నా. నేను కళ్ళు తెరిచి చూస్తే నా ముందు ఉన్నాయి, కానీ శరీరం పైన మొహం మీద అస్సలు రాలేదు. నేనంత ధ్యానంలో ఇది జరుగుతుందా అని నా కొత్తలో నాకు బాగా అనిపించింది. ఇంకోసారి సెంటర్ టిఫిన్ సెంటర్ అన్నాను కదా, పొద్దున్న తాళింపు వేసేటప్పుడు ఎక్కువ నూనె వేస్తున్నా. అది సరిగ్గా పట్టుకున్నానో లేదో తెలియదు, మొత్తం చెయ్యంతా ఆయిల్ పడింది. ఇక్కడ నుంచి కొద్దిగా అరిచిన మళ్ళీ పై చెవి మీద కూర్చొని 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ నేను నా పని నేను చేసుకున్న, కొద్దిగా మంటగా అనిపించింది. తర్వాత పొద్దున్న పడింది ఆయిల్, సాయంత్రం చూసుకుంటున్నా చెయ్యి అంత బాగుంది, ఒక్క బొబ్బ కూడా నా చెయ్యికి రాలేదు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది, ఇంత ఇది ఉందా అని. బయట మా ఆయన ఉంటే కూడా తెలీదు అసలు ఆయిల్ పడింది. అసలు అదే మామూలుగా అయితే కూడా ఆయిల్ పడిందంటే అరవడము, ఏదేదో గందరగోళం చేసి పని ఆగిపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా జరిగేది. కానీ ఏమీ లేదు, సైలెంట్ గా అయిపోయింది. నా పని నేను చేసుకున్నా. చాలా గొప్పది అదృష్టం దానం అనేది, చాలా బాగుంది. మా అమ్మకు వచ్చేసి బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం 3 ఉండేవి, చాలా బాధపడేది. మా అమ్మ కూడా దానం రోజు 4 గంటలు చేస్తుంది. తను హ్యాపీగా ఉంది. అమ్మ బాగడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాము.